హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం వాట్సాప్కి సంబంధించిన మంచి ట్రిక్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు ఈ ట్రిక్ గురించి ఆల్రెడీ తెలుసో లేదో కామెంట్ చేయండి. అలాగే మిగతా వాళ్ళందరికీ ఈ ట్రిక్ గురించి తెలిసేలా వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక మీరు ఇప్పుడు స్క్రీన్పై చూస్తున్నాక మీకు 2 ఫోన్స్ కనిపిస్తున్నాయి. ఒక ఫోన్ నుంచి నేను మరొక ఫోన్కి మెసేజెస్ పంపించబోతున్నాను. ఎగ్జాంపుల్కి చూడండి, నేను హాయ్ అని కీ చేసి మెసేజ్ సెండ్ చేశాను. ఆ మెసేజ్ నేను ఇక్కడ రిసీవ్ చేసుకున్నప్పటికీ కూడా ఇక్కడైతే మాత్రం నాకు బ్లూ టిక్స్ రాలేదు. ఇక్కడ చూస్తున్నాక గ్రే కలర్ టిక్స్ మాత్రం రావడం జరిగింది. ఎందుకంటే నేను రీడ్ రెసిపియంట్స్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, దాన్ని అయితే మాత్రం డిజేబుల్ చేసి ఉంచాను. అందువల్ల మనకి ఈ విధంగా బ్లూ టిక్స్ రావడం లేదు. అయితే ఇప్పటివరకు కూడా ఒక ట్రిక్ పనిచేసేది. అదేంటంటే, మనం ఏదైనా వాయిస్ మెసేజ్ రికార్డ్ చేసి కొన్ని సెకండ్స్ పాటు రికార్డ్ చేసి మెసేజ్ సెండ్ చేసినట్టయితే అది అవతల వాళ్ళకు వెళ్తుంది. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆ మెసేజ్ ప్లే చేసినట్టయితే మనకు ఇక్కడ అది బ్లూ టిక్ వచ్చేస్తుంది అనమాట. దాన్ని బట్టి మనం అవతల వాళ్ళు మన మెసేజ్ చూసారా, చదువుతున్నారా లేదా అనే విషయం తెలుసుకునే అవకాశం ఉండేది. అయితే దీన్ని కూడా ఇప్పుడు మనం ఓవర్కమ్ అవ్వచ్చు. దానికి సంబంధించిన ట్రిక్ ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఎగ్జాంపుల్కి చూడండి, నేను ఇక్కడ మరొకసారి ఈ విధంగా ఆడియో మెసేజ్ రికార్డ్ చేసి పంపించబోతున్నాను. మెసేజ్ రికార్డ్ అవుతూ ఉంది, సెండ్ చేశాను. సెండ్ చేసిన తర్వాత ఆ మెసేజ్ అయితే మాత్రం ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు మీరు గమనించినట్టయితే మనకి ఇంకా ఇక్కడ గ్రే టిక్స్ మాత్రమే ఉన్నాయి. ఒకవేళ మనం మెసేజ్ ప్లే చేసినట్టయితే అది బ్లూ టిక్స్గా మారిపోయినట్టయితే అవతల వాళ్ళు మన మెసేజ్ చూస్తున్నారు అనే విషయం మనకు తెలిసిపోతుంది. అయితే ఎవరైతే ఆ మెసేజ్ రిసీవ్ చేసుకున్నారో వాళ్ళు ఈ మెసేజ్ని ఇక్కడి నుంచి ప్లే చేయకుండా వేరొక చోట నుంచి ప్లే చేసినట్టయితే ఆ మెసేజ్ అంటే ఆడియో మెసేజ్లో ఏముందో వినొచ్చు, కానీ బ్లూటిక్స్ కూడా రాకుండా ఉంటాయి. అంటే ఎవరు మెసేజ్ పంపించారో వాళ్ళకి బ్లూటిక్స్ రావన్నమాట. దానికోసం మీరు ఏం చేస్తారంటే, ఏ ఫోన్లో అయితే ఆడియో మెసేజ్ రిసీవ్ చేసుకున్నారో ఆ ఫోన్లో వాట్సాప్ ఫోల్డర్ ఓపెన్ చేయండి. మీడియా దగ్గర ట్యాప్ చేయండి. మీడియా దగ్గర ట్యాప్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా చూస్తున్నారు కదా, వాట్సాప్ వాయిస్ నోట్స్ అని ఉంటుంది. ట్యాప్ చేసినట్టయితే మనకి ఈ విధంగా డేట్స్ అవి చూపిస్తాయన్నమాట. నేను ఇప్పుడే వాయిస్ మెసేజ్ పంపించాను కాబట్టి అది టాప్లోనే ఉంటుంది. నేను అక్కడ ట్యాప్ చేశాను. ట్యాప్ చేసిన తర్వాత మీరు గమనించినట్టయితే ఫస్ట్ మెసేజ్ చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి ఎక్స్టెన్షన్ OPUSగా ఉంటుంది. మీరేం చేస్తారంటే అది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి మోర్ దగ్గర ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీరు గమనించినట్టయితే ఇక్కడ రీనేమ్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది, అది ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత ఎక్స్టెన్షన్ ఉంటుంది కదా, ఈ ఎక్స్టెన్షన్ మొత్తం ఎరేజ్ చేయండి. ఓవర్కు రిమూవ్ చేసి డాట్ అలాగే ఉంచి ఇక్కడ మీరు MP3గా కీ చేయండి. MP3 అని కీ చేసిన తర్వాత ఓకే చేసినట్టయితే మనకి ఈ విధంగా పాపప్ వస్తుంది. ఇది మళ్ళీ ఓకే చేయండి. ఓకే చేస్తే మీరు ఇప్పుడు చూస్తున్నాక అది MP3 ఫైల్గా మారిపోయింది. ఇప్పుడు నేను ఈ ఫైల్ ప్లే చేస్తున్నాను. ప్లే చేస్తే నాకు ఇక్కడ ఆడియో అయితే ప్లే అయిపోతుంది, కానీ ఇక్కడ మనకి బ్లూటిక్స్ అయితే మాత్రం రాలేదు. ఈ విధంగా ఇకపై మీరు వాట్సాప్లో ఎవరైనా మీకు వాయిస్ మెసేజ్ పంపించి అది మీరు చూసినా కానీ బ్లూటిక్స్ వెళ్లకుండా చేసుకోవచ్చు. డీటెయిల్స్ అన్ని మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. కానీ మీలో కొందరికి అసలు ఈ బ్లూటిక్స్ రాకుండా గ్రే టిక్స్ మాత్రమే వచ్చేలా ఆప్షన్ ఎక్కడ ఎనేబుల్ చేసుకోవాలి అని డౌట్ రావచ్చు. దానికోసం మీరు వాట్సాప్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత 3 డాట్స్పై ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లో మీకు అకౌంట్ ఉంటుంది. అకౌంట్లో ప్రైవసీ దగ్గర ట్యాప్ చేయండి. ఇక్కడ మీరు గమనించినట్టయితే రీడ్ రెసిపియంట్స్ ఉంటుంది కదా, దీన్ని మీరు ఆఫ్ చేయవలసి ఉంటుంది. ఇది ఆఫ్ చేసినట్టయితే ఎవరన్నా మీకు మెసేజ్ పంపించినట్టయితే వాళ్ళ మెసేజ్ మీరు చూసి చదివినా కానీ బ్లూటిక్స్ అయితే రావు, కేవలం గ్రే టిక్స్ మాత్రం వస్తాయి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ఈ చిన్న ట్రిక్ ప్రతి ఒక్కరికి తెలిసిన వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.